తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఒక్కొక్కరికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రదర్స్, అక్కలు, చెల్లులు, సిస్టర్స్, ఎలక్షన్లు వస్తున్నాయని ఏదో యూట్యూబ్లో విన్నాను. పబ్లిక్ కూడా అనుకుంటున్నారు. కానీ ఓటు వేసే ముందు వందకు 1000 సార్లు ఆలోచించి మంచి నాయకుడు ఎవరైతే మనము ఓటేసి గెలిపించిన నాయకుడి దగ్గరికి వెళ్ళొద్దు, ఆ నాయకుడే మన దగ్గరికి రావాలి. అమ్మా, నీకేం ప్రాబ్లం ఉందని మన ఇంటికి వచ్చి అడగాలి. ఎందుకంటే మనం ఓటేసి గెలిపిస్తున్నాం కాబట్టి ఆయన బాధ్యత, ఆయన గెలిపించినాం కాబట్టి బాధ్యత. దయచేసి ఒక్కటికి 100 సార్లు, 100కు 1000 సార్లు ఆలోచించి తీపి మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటారు. డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు. మందు విందు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు. అన్నీ తీసుకుందాం, తినేద్దాం, కానీ మాత్రం మంచి నాయకునికే ఓటేద్దాం. మంచి లక్షణాలున్న నాయకునికి వేద్దాం, గెలిపిద్దాం. అభివృద్ధి చేయించుకుందాం. అంతేకాదు, గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీలో రాతపూర్వకంగా రాయించుకుందాం. ఎవరైతే గెలిచారో సర్పంచ్గా, ఎంపీటీసీగా, వార్డ్ మెంబర్గా, మున్సిపల్ కౌన్సిలర్గా, కార్పొరేటర్గా గెలిచిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ పాలనలో మంచి పనులే చేస్తామని చెప్పి వాళ్ళతో రాయించుకుందాం. గ్రామ పంచాయతీలో కానీ, ఆఫీస్లో కానీ, ఎక్కడైనా వాళ్ళ లాయర్ని పట్టుకొని. దయచేసి డబ్బుకు ఓటు వేయకండి, మంచి నాయకునికే ఓటేయండి. జై భారత్ మాతాకి జై. మాతృదేవో భవ.